రామ్ రామ్ శనార్థి దండాలు అందరికీ ఎట్టున్నారు మంచిగున్నారా? ముందుగా మీ అందరికీ కూడా ఖతర్నాక్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. మొదలు ఏం చేయాలంటే మీరు హెడ్లైన్స్ చూడాలి. చెప్పులు పెట్టిన పంచాయతీ చెప్పు మీద పోసిందట అక్క నీళ్లు. తేజస్వి సార్ మాటలతోటి గరం పెరుగుతుంది రోజుకింత ఈ వైరం. ఆ ఊరోళ్లకు లేవు నీళ్లు, ధర్నాలు ఎత్తాండ్రు పుల్లు. తీర్తలేవు గ్యాస్ కష్టాలు, ఎన్నడు తీరుతాయో మరి ఈ తిప్పలు. ఇక ముచ్చట కడుకోదాం నడు. ఇక ముచ్చట ఏంటంటే కొన్నిసార్లు కొందరు తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో లేకపోతే నిద్రలకించి లేచొచ్చి మాట్లాడతారో కానీ ఆగమాగం కామెంట్లు ఎత్తారు కొందరైతే. నిన్న పార్లమెంట్లో ఓసారి అన్న మాటలకు మస్తు మంది లొల్లి ఎత్తాండ్రు. ధర్నాలు రాస్తారో ఒకళ్ళ దాకా పోయింది పంచాయతీ. ఆ పంచాయతీ మరి ఏమైంది, ఎవరెవరు గరం మీద ఉన్నారు, ఇంతకీ ఆ పార్లమెంట్ పంచాయతీ లేపే మాటలు ఎవరన్నారు ఏమన్నారు అని అన్నీ నడుచుకుందాం నడురు ఒకసారి. ఉమ్మడి ఏపీ ఆంధ్ర తెలంగాణ అని రెండు రాష్ట్రాలకి ఇడగొట్టిర్రు, ఎవరిదాల పాలన చేసుకుంటాండ్రు. అంత సపోర్ట్దాకా ఉన్న టైంలో లోక్సభలో ఎంపీ తేజస్వి సూర్య సారు అందరికి కోపచ్చే మాటలు ఇడిచిపెట్టిండు అన్నట్టు. నిన్న మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ చట్ట సవరణ బిల్లుల గురించి మాట్లాడిండు. ఇక అదే టైంలో ఏపీ తెలంగాణ ఇడిపోవుడు ఇండియా పాకిస్తాన్ ఇడిపోయినంత తోటి పోల్చి మాట్లాడిండు అన్నట్టు ఈ సారు. ఇఫ్ యు రిమెంబర్ ద వే ద కాంగ్రెస్ పార్టీ ద యూపీఏ divided the two undivided Andhra Pradesh into AP and Telangana. It was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. ఇక ఈ మాటలు నచ్చేటోళ్ళు కొందరైతే నచ్చనోళ్ళే ఎక్కువ తిట్టిపోతాండ్రు సార్ని. సారీ చెప్పాలి, గసొంటి మాటలు ఎట్లా మాట్లాడతాడు, కమలం పార్టీ వాళ్ళంటేనే గింత గిసొంటి మాటలు మాట్లాడతారు. ఇసొంటి మాట్లాడితే ఎన్కేసుకొని వస్తారని చెప్పేసి మొత్తం కమలం పార్టీని తిత్తిపోతాండ్రు ఎగస్ పాటోళ్ళు. ఎన్నో ఏండ్ల కోరిక, వందల మంది చదువుకునే పిల్లగాన్లు, యూత్ పోరగాన్లు, బలిదానాలు, ఎన్నేళ్ళ పోరాటం చేస్తే వచ్చింది ఈ తెలంగాణ ఏర్పాటు అని వస్తున్నారు. అంత సింపుల్గా ఎట్లా మాట్లాడతారు? దీన్ని పాకిస్తాన్ ఇండియా విడిపోయినట్టు అని ఎప్పుడు ఏందని చెప్పేసి అగ్గి మీద గుగ్గిలం అవుతాండ్రు అందరూ కూడా. గానడిమిట్ల ఓసారు మోదీ సార్ని తల్లిని చంపి బిడ్డని కాపాడరు అనుకుంటా కొన్ని మాటలు మాట్లాడే. ఇప్పుడు ఈసారేమో ఇట్లా మాట్లాడే. దీంతో అసలు కమలం పార్టీ వాళ్ళకు తెలంగాణ అచ్చుడే నచ్చనట్టుంది కదా అని తిడుతుర్రు. గింత గరమైతే అన్న వేళ నిన్న ఇక ఎంబడికే కిషన్ రెడ్డి సార్ కవరింగ్ చేసేందుకు ట్రై చేసిండు అన్నట్టు. మన బెంగళూరు పార్లమెంట్ సభ్యులైనటువంటి తేజస్వి సూర్య గారు వారు మాట్లాడింది తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ ఉద్యమాన్ని కానీ మరి చిన్నబుచ్చే విధంగానో అవమానం చేసే విధంగానో వారు మాట్లాడలేదు. ఆ రకంగా మాట్లాడితే అది ఉపసంహరించుకుంటాం. అంతేకాదు బయటకు వచ్చినాక సుతా తేజస్వి సార్ సారీ చెప్పినట్టు ఏడ కనిపించకపోయేసరికి సారీ చెప్పిండని చెప్పేసి వెనకేసుకొచ్చిండు కిషన్ రెడ్డి సారు. అది సుతా వినాలేగా మీరు కూడా. అది అందుకని రాత్రి అది 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 రాత్రి పార్లమెంటులో ఆయన తప్పైందన్న, నేను కూడా తప్పైందని చెప్పాను. ఇంకేం చెప్పు, పొరపాటు జరిగింది, దాన్ని తప్పైందని ఒప్పుకున్నాడు ఆయన. ఇటు పున్నం ప్రభాకర్ రెడ్డి సార్ అయితే అగ్గి మీద గుగ్గలం అవుతాండు. ఎట్లా మాట్లాడతారు మీరు? ఇట్లా తెలంగాణకు ద్రోహం చేస్తాండ్రా, తెలివి నోళ్ళను మాట్లాడినటువంటి మాటలు కప్పిపుచ్చుతాండ్రా, మీకు మనసు లేదా అన్నట్టు సురుకులు పెట్టుకొచ్చిండు సారు. ఇవాళ పార్లమెంటులో జరుగుతున్నటువంటి చర్చ అంశం వేరు, డిలిమిటేషన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు. ఆ సందర్భంలో తెలివిలేని ఒక వెధవ, మెదడు జ్ఞానము లేక తెలంగాణ విభజనను పాకిస్తాన్ భారత విభజనతోటి పోల్చి ఈరోజు ఈ భారతదేశంలో ప్రజాస్వామికంగా రాజ్యాంగ ప్రకారంగా లోక్సభ రాజ్యసభ పాస్ చేసినటువంటి బిల్లులను పార్లమెంటు వేదికగా అవమానపరుస్తుంటే తెలంగాణ నుంచి ఎంపికైన 8 మంది భారతీయ జనతా పార్టీల ఎంపులు చీము నెత్తురు లేకుండా వాటిని విని ఎంజాయ్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వింటే తెలంగాణ తల్లి రోధించేటువంటి పరిస్థితి ఉంది. అలా ఏమాత్రం బాధ్యత ఉన్నా, తెలంగాణ రక్తమున్నా తేజస్వి గారు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాదు, అమరవీరుల ఆత్మక్షోభని కాదు, అవమానపరచడమే కాదు, ఇలా తెలంగాణ యావత్ ఉద్యమ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా మాట్లాడినారు.
కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే కాదు, గులాబీ పార్టీ వాళ్ళు సుతా తిట్టిపోతాండ్రు. ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇక ఏం తెలిసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి గరమైండు. కొందరు గరము, ఇంకిందరు సాయం అన్నట్టు సాగుతాంది నిన్నటి సంది రాజకీయము. రామచంద్రరావు సార్ సుతా తేజస్వి సార్కు సపోర్ట్ చేసే మాట్లాడిండు. కావాలని అనలేదు, సూటి పెట్టి అసలే అనలేదు. ఆయనకు అన్నదోటి అర్థం చేసుకున్నది ఇంకోటి అనుకుంటా కొందరు సపోర్ట్ చేయబట్టే. ఇక ఆఖరికి బండి సంజయ్ సార్ ఈ ముచ్చట మీద మాట్లాడుకుంటా లేదు ఇదంతా కావాలని చేస్తున్న కుట్ర, రాత్రే గులాబీ పార్టీ వాళ్ళు షెయి పార్టీ వాళ్ళు కలిసి ఫోన్లు మాట్లాడుకొని గిసుంటి మాటలు మాట్లాడతారు, మా వాళ్ళ తప్పు లేదన్నట్టు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అన్నారు బండి సార్ వాళ్ళు. ఇవాళ తేజస్వి సూర్య గారి వ్యాఖ్యలు వక్రీకరిస్తూ ఇద్దరు కలిసి రాత్రి ఫోన్లు మాట్లాడుకొని మనము మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో బీజేపీకి మైలేజ్ రావద్దు కాబట్టి ఇద్దరం కలిసి ఈ ఇష్యూను పెద్దగా చేద్దాం, మనం ప్రజల దృష్టి మళ్ళిద్దామని చెప్పి ఇద్దరు రాత్రి కూడబలుకొని ఇవాళ మహిళా బిల్లు విషయంలో అడ్డుకునే ప్రయత్నం చేస్తూ రెండు పార్టీలు, ఒకవేళ మహిళా బిల్లు పాస్ అవుతుంది తప్పకుండా అది బీజేపీకి మైలేజ్ రావద్దు, బీజేపీని అడ్డుకునే విధంగా బీజేపీకి విషయంలో ప్రజలు తప్పుడు సంకేతాలు పోయే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి ఇద్దరు కలిసి కుట్రలు వన్నీ ఈరోజు చేస్తున్న నాటకాలు ఇవాళ. దినదినము నీళ్ళ తిప్పలు బాగానే కనిపిస్తున్నాయి. ఒకటెనక ఓటు అన్నట్టు ఓగురెనక ఇంకొక ఊరు నీళ్ళ కోసం తిప్పలు పడుతున్నట్టే కనిపిస్తుంది. మొన్న ఒక ఊరు ఇళ్ళకి ఇంకొక ఊరు, మన తానికి రాని మత్తుకున్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి కూడా. ఎండాకాలం వస్తుందంటే నీళ్ళ గురించి మస్తు బాధలు పడాలి. నీళ్ళు లేకుంటే ఏం తిని ఏం తాగుతాం ఏం బతుకుతాం చెప్పురు, నాకు అర్థం కాదు. కానీ గిల్ల గోడు చూద్దాం పాండ్రు ఒకసారి. పచ్చయి ఎర్రయి తెల్లయి నారింజ రంగు ఈ బిందెలు మస్తుగున్నాయి కదా, కలర్ఫుల్ బిందెలు ఉన్నాయి, నీళ్ళు మాత్రం లేవు. నెత్తి మీద తువాలు వేసిర్రు, ఎండకు బయలుదేరిర్రు. నీళ్లు కావాలని చెప్పేసి కొట్లాడకు దిగిర్రు. ఎర్ర టెండల కడుపు కోసం కుక్క నీళ్లు లేక తల్లడిరుతున్న ఇలా బాధ చూడలేక చాలా మంది బాధపడ్డారు. కానీ ఏం చేస్తారు, ఏది చేసినా పెద్దసార్లే వేయాలి, ఆ అధికారులే పట్టించుకోవాలి. గీడ బగ్గమంది ఉండరు, మరి అలా బాధ ఏంది అడుగుతాం నడుర్రి. మాకు దాదాపు అంటే 63 రోజులైంది, దాదాపు అంటే సుక్కు నీళ్ళు లేడు. మాము దళితులు, మామూలు ఏ నాయకుడు కానీ ఏ అధికారులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము దాదాపు అంటే ఈరోజు ఊరిలో రోడ్డు మీద ధర్నా చేయడం కారణం ఏమంటే నీళ్ళు కొరత. దాదాపు అంటే 63 రోజులు అయింది. ఎవరు ప్రతి ఒక్కరు వస్తారు, మా నీళ్ళు తెప్పిస్తాంలే అది తెప్పిస్తాంలే అన్నారు. కాబట్టి సుక్కు నీళ్ళు లేదు. ఇదే మలగవెల్లి కొట్టాల గ్రామానికి ఎవరు నీళ్ళు తెప్పించడం లేదు. అదే మలగవెల్లిలోన ట్యాంకర్లు పెట్టి నీళ్ళు ఇచ్చినారు, అదే జొలపులోన ట్యాంకర్లు పెట్టినారు. మరి ఈ ఒక ఎస్సీకి మీరు ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీకేమి బాధ చెప్పండి సార్, ఏమి ఇంత బాధ మాకి అధికారులు వెంటనే మలగవెల్లి కొట్టాల గ్రామానికి వచ్చి నీళ్ళు సమస్య వెంటనే తీర్చాలని మీ అధికారులకి అందరికీ ఇంతకు ముందు అధికారులతో పోయినాము, చేస్తామన్నారు. దయ ఉంచి అధికారులకి నా తల వంచి నా 2 నమస్కారం చేసి మా ఊరికి నీళ్లు కొరత తీయాలని మీకు దయ ఉంచి మనసు వచ్చిన విలేకరులకి ప్రెస్సులకి అందరికీ నా యొక్క నమస్కారం చేసి. కర్నూలు జిల్లాలో నడిమిట్ల సూత నీళ్ళ ముచ్చట గురించి చెప్పుకున్నాము. ఇవాళ మళ్ళీ అదే కర్నూలు జిల్లా ఆలూరు మండలం ఏం కొట్టాలా అనే ఊళ్ళే నీళ్ళ తిప్పలు అవుతున్నాయి. చెక్ పోస్ట్ కించి అంబేద్కర్ సర్కిల్ దాకా ఖాళీ బిందెలు పట్టుకొని ర్యాలీ చేసిర్రు ఆడోళ్ళంతా. నెల అవుతున్నా కూడా సుక్క నీళ్లు లేవట, తాగుదామంటే సుత తిప్పలవుతున్నాయంట. అంబేద్కర్ సర్కిల్లా ఖాళీ బిందెలు పట్టుకొని రోడ్డు మీద కూర్చుండ్రి. ఇక అధికారులు డౌన్ అనుకుంటే నిన్నదాలు చేసిర్రు అన్నట్టు. మేము గ్రామ కుటుంబ సభ్యులందరూ వచ్చాము. 2 కొట్టాల్లో బాపురం నుండి నీళ్లు మా లాస్ట్ విలేజు, మాకు ఈ వసిపేట డ్యామ్ నుండి వచ్చేది బాపురము లాస్ట్ విలేజ్ మాది మొలగవేలు కొట్టాల. అయితే మా గ్రామానికి నీళ్లు రావడానికి 62 రోజులు అట్లా పట్టింది. ఇప్పటి వరకే నీళ్లు లేవు, చాలా ఇబ్బందిగా ఉంది. మా ఊర్లో బోర్లు లేవు, ఏం లేవు. మాము ఏదైనా బతకాలన్నా కూడా మా అప్పటి నుంచి పూర్వం నుండి మాకు అక్కడ బాపురం నుండి వచ్చేది. ఇప్పుడు మాకు మొలగవేలు నుంచి 6 ఇంచుల లైను మార్చాలా. మరి మా ఊర్లో 2 ఓవర్ ట్యాంకులు ఉన్నాయి,
మరి సంపు కూడా రెడీ అవుతుంది కాబట్టి మొత్తానికి మా గ్రామానికి అసలు మామూలు కుళాయికి చిన్న నీళ్లు కూడా చుక్క కూడా రాకోకున్నట్లు అయినాయి. కారణం ఏంటంటే మొలగవెల్లికి జోరాపురంకి పగలు పెట్టుకుంటున్నారు. మా గ్రామానికి రాత్రి ఇస్తున్నారు సార్. మాకు రాత్రి కాకోకున్నట్ల పగలు మా గ్రామానికి పెట్టాలని మీ అందరితో మరి ప్రెస్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గ్రామం తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మాకు నీళ్లు వచ్చే విధంగా చూడాలని కోరుకుంటున్నాం అధికారులు. ఇక మా తిప్పలు తీర్చేదేవాళ్ళు, మమ్మల్ని అడుచుకునేదేవాళ్ళు, నీళ్లు లేకపోతే తాగేదేంది తినేదని చెప్పేసి అడుగుతాండ్రు. అవసార్లు ఏ తిప్పలున్నా లేకున్నా నీళ్ళ తిప్పలు ఉండద్దు. మరి జర అరుచుకోండి. చెరువులు ఎండిపాయే, బావులు నిలిచిపాయే, బోరింగులలో నీళ్లు రాకపాయే, నల్లలు ఆనే ఎత్తలేరు. మరి నీళ్ళు ఎట్లా అంటుర్రు? నీళ్ళ తిప్పల పడుతున్న జనాలు. మా ఊరి సమస్య గురించి మేము వచ్చినాము, కానీ ఈ ప్రభుత్వం మాకు వెంటనే నీరు వదలాలి. మేము దాదాపు అంటే 60 రోజులు పైగా అవుతుంది మా ఊర్లో నీటి సమస్య ఉండబట్టి. కానీ మేము రాత్రి 10 గంటలకు పోతాం, పంపింగ్ వస్తుందంటే మేము అక్కడే పడిగాపులు కాపి అక్కడే పండుకొని 4 గంటల వరకు ఉండి నీళ్ళు రాలే. మేము చాలా ఇబ్బంది పడి ఇంటికి వస్తున్నాము. ఇప్పుడు మా మీద యువకులు ఎక్కడో ఒక్కడ తెచ్చుకుంటాం నీళ్ళు, కానీ 65 ఏళ్ళు దాటిన స్త్రీలు కానీ పురుషులు కానీ 65 ఏళ్ళు దాటిన వృద్ధులకి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారని చెప్పి మేము అధికారులు ఒకటే అడుగుతున్నాం. వెంటనే మాకి మలిగేలు కొట్టాలకి నీళ్లు వదలాలా, మలిగేలకి పంపిణీ జరుగుతుంది, పక్కన జొలాపురం జరుగుతుంది. కానీ మధ్యలో మా ఊరు మా మీద పోతుంది జొలాపురికి, కానీ మా ఊరు నీళ్ళు రావటం లేదు. ఎందుకు రావటం లేదని మేమే ప్రశ్నించుకుంటే మేము ఓన్లీ ఒక దళితుల అనే నినాదంతో ఈ సమస్య మాకు వెంటనే విలేకరుల ద్వారా ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళాలా, పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళాలా. వెంటనే మాకు నీళ్ళ సమస్య పరిష్కరించే వరకు మేము ఉద్యమం ఇలా ఉధృతం చేస్తామని చెప్పుకుని ఈ సభముఖంగా మీకు తెలుస్తున్నా విలేకరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు ఖతర్నాక్ వార్తలలో చిన్న బ్రేక్.